వ్యాపారులను కిడ్నాప్ చేయడం, బెదిరించి డబ్బులు లాక్కోవడం నయీం దందాలు ఇవే కాదు. ఈ గ్యాంగ్స్టర్ ఎక్కువగా దృష్టి పెట్టింది రియల్ సెటిల్మెంట్లపైనే. ఎక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే అక్కడ అనుచరులు వాలిపోయేవాళ్ళు. భువనగిరి పరిసర ప్రాంతాల్లో భూదందాలు ఎక్కువగా చేసిన నయీం ఐటీ కారిడార్లోనూ హవా చలాయించినట్టు తెలుస్తోంది. ఇక్కడ రియల్ వ్యాపారులు నయీం ట్యాక్స్ చెల్లించినట్టు సిట్ విచారణలో బయటపడింది. భువనగిరితో పాటు నల్గొండ జిల్లాలో ఖాళీ జాగా దొరికితే ఆక్రమించేసిన నయీం తన భూదందాను హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు విస్తరించేశాడు. రియల్ వ్యాపారులను టార్గెట్ చేసి నయీం ట్యాక్స్ కట్టించుకున్నాడు. ఇలా నయీం ట్యాక్స్ చెల్లించిన రియల్ వ్యాపారుల జాబితా బయటపడుతోంది. అంతేకాదు నయీంను అడ్డం పెట్టుకుని సామాన్యుల నుంచి భూములు లాక్కున్న రియల్ వ్యాపారుల లిస్టు సిట్ చేతిలో ఉంది. సిట్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ వెంచర్లు కనిపిస్తే అక్కడికి నయీం మనుషులు వచ్చేవాళ్లు. బెదిరింపులకు దిగేవారు. ఐటీ క్వార్టర్లోనూ చక్రం తిప్పాడు నయీం. మాదాపూర్, శేర్లింగంపల్లి, రాయదుర్గం, ఉప్పల్, ఆదిపట్ల ప్రాంతాల్లో నయీం చాలా వరకు సెటిల్మెంట్లు చేసినట్టు సిట్ గుర్తించింది. ఉప్పల్, ఆదిపట్లలో కొత్తగా ఐటీ క్వార్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ భూముల ధరలు బాగా పెరిగాయి. ఎవరైనా రైతుల నుంచి భూములు కొనుగోలు చేస్తారో అప్పుడు నయీం గ్యాంగ్ ఎంటర్ అయ్యేది. రైతుల పక్షాన ఉన్నట్టు బిల్డప్ ఇచ్చి భూముల్లో లేని లిటిగేషన్ సృష్టించేవాళ్లు. చివరకు నయీం పేరు చెప్పి సెటిల్మెంట్లు చేసేవాళ్లు. ఇలా హైదరాబాద్ శివారులో ఎకరాల కొద్ది భూములను యజమానులు రైతుల నుంచి బెదిరించి లాక్కున్నారని, వాటిని రియల్ వ్యాపారులకు కట్టబెట్టారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ బెదిరింపుల వెనక నయీం గ్యాంగ్ తో పాటు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల హస్తం ఉందని సమాచారం. వీరంతా కూడా కోబ్రా ముసుగు సభ్యులుగా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలిసింది. ఈ జాబితాలో సుమారు 12 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. వీరంతా తపంచా పిస్టల్స్ ఉపయోగించి బెదిరింపులకు సైతం దిగేవారని తెలుస్తోంది. ఉప్పల్, హైత్నగర్, ఎల్బీనగర్, ఆదిపట్ల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాచారం తదితర ప్రాంతాల్లో రియల్ ఏజెంట్లుగా జీవితం ప్రారంభించిన వీరు నయీం నీడలో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. భువనగిరి, యాదాద్రి, ఆలేరు ప్రాంతాలతో పాటుగా ఈ ఐటీ కారిడార్ భూముల్లో వీరు పాగా వేశారు. నయీం ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తన మనుషులను పెట్టుకున్నాడు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ విభాగాల్లో పనిచేసే సిబ్బంది ద్వారా ఆస్తి పంపకాలు, వారసత్వ గొడవలు, సరైన పత్రాలు లేని భూములకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేవారు. భవిష్యత్తులో భారీ ధర పలుకుతుందనుకున్న భూముల గురించి తెలిస్తే ఏమాత్రం ఆలస్యం చేసేవారు కాదు. ఏజెంట్లు రంగంలోకి దిగి భూ యజమానులతో రాయబారాలు సాగించేవారు. తక్కువ ధరకు విక్రయించమంటూ భూ యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చేవాళ్లు. భూమి అమ్మమని ఎదురు తిరిగితే భాయ్ దగ్గరకు వెళతారా అంటూ బెదిరించేవారు. ఇలా హైత్నగర్, అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర విలువైన 30 ప్లాట్లను ఓ రియల్ వ్యాపారి సొంతం చేసుకున్నట్టు సిట్ విచారణలో వెల్లడైంది. నయీం ఎన్కౌంటర్ కు కొన్ని నెలల ముందు ఐటీ క్వార్టర్ కు సమీపంలోని ఆదిపట్ల దగ్గర కూడా ఇలాగే 3 నుంచి సుమారు 12 ఎకరాల వరకు నయీం అనుచరులమని బెదిరించి తక్కువ రేటుకే లాక్కున్నట్టు తెలుస్తోంది. మేడ్చల్ దగ్గర 15 ఎకరాల పొలం పంపకంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదాన్ని ఇదే బృందం అవకాశంగా తీసుకున్నట్లు సమాచారం. తాము నిర్దేశించిన ధరకే చెప్పిన వ్యక్తులకు విక్రయించాలంటూ అల్టిమేటం జారీ చేశారు. ఇదే సమయంలో నయీం ఎన్కౌంటర్ జరగడంతో బెదిరింపులకు దిగిన వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉంచారు. పోలీసుల దగ్గరున్న జాబితా ఆధారంగా భాయ్ పేరు చెప్పి దందాలు సాగించిన వారంతా అసలా నకిలీనా అన్నది తేలాల్సి ఉంది. నగరానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సామా సంజీవ్ రెడ్డితో నయీంకు సంబంధాలున్నట్లు సిట్ నిర్ధారించింది. ఇప్పటికే సామా సంజీవ్ రెడ్డి పరారీలో ఉన్నాడు. నయీం తన మేనకోడల ఎంగేజ్మెంట్ ను సామా సంజీవ్ రెడ్డి ఫంక్షన్ హాల్లోనే చేశాడు. తుక్కుగూడ ఏరియాలో ఉన్న ఈ ఫంక్షన్ హాల్ కు నయీం స్వయంగా వచ్చి వేడుకలో పాల్గొన్నాడు. సామా సంజీవ్ రెడ్డి తుక్కుగూడ, ఆదిపట్ల ఏరియాలో నయీంకు బినామీగా ఉన్నట్టు సిట్ గుర్తించింది. గతంలో సంజీవ్ రెడ్డి ఏకంగా రైతుల భూములు లాక్కొని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలిసింది. 2 వెంచర్లకు సంబంధించిన గొడవలను కూడా సామాన్య సెటిల్మెంట్ చేసి నయీం తరఫున బినామీగా ఉండి భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. పరారీలో ఉన్న సామా సంజీవ్ రెడ్డి దొరికితే ఎన్ని వెంచర్లో నయీం పాత్ర ఉందో తేలుతుంది. నయీం దందాల్లో కొత్త కోణం బయటపడింది. రియాల్టర్లు, బడా వ్యాపారులను బెదిరించిన నయీం చిరు వ్యాపారులను వదలలేదు. ఫైనాన్స్ బిజినెస్ ను అడ్డం పెట్టుకుని చిన్న చిన్న వ్యాపారుల ఆస్తులు లాక్కున్నట్టు సిటీ విచారణలో బయటపడింది. ఇందుకోసం హైదరాబాద్ లోని రౌడీ షీటర్లతో కథ నడిపించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత పరారీలో ఉన్న రౌడీ షీటర్లను వెతికే పనిలో పడ్డారు పోలీసులు. డబ్బులు సంపాదించడానికి నయీం వేయని వేషాలు లేవు.
ఎలా వీలైతే అలా సంపాదించేశాడు. ఎక్కడ ఎవరిని కొడితే డబ్బులు వస్తాయో నయీంకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనుకోవాలి. రియాల్టర్లకు చుక్కలు చూపించిన నయీం ఫైనాన్స్ వ్యాపారంలోనూ బాగానే సంపాదించాడు. బెదిరించి సంపాదించిన డబ్బునంతా వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి మరింత సొమ్ము సంపాదించినట్టు తెలుస్తోంది. నయీంతో కలిసి కొందరు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు ఫైనాన్స్ వ్యాపారాలు నడిపించినట్లు తెలుస్తోంది. బడా వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు తమ ఫైనాన్స్ల నుంచే బలవంతంగా అప్పులు ఇచ్చి అధిక వడ్డీ వేసి ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడ్డట్టు సమాచారం. అప్పు తీర్చలేకపోతే ఆస్తులు రాయించుకున్నట్టు తెలుస్తోంది. నయీం అండతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కొందరు అధికారులు ఫైనాన్స్ వ్యాపారుల అవతారం ఎత్తారు. తమ ఉద్యోగులకే అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చారని సమాచారం. బడా వ్యాపారులు ఫైనాన్స్ కంపెనీల నుంచి కాకుండా తమ దగ్గరే అప్పు తీసుకునేలా వీళ్లు నయీం పేరు చెప్పి కథ నడిపారట. గతంలో భువనగిరిలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించినట్టు నయీం కేసును దర్యాప్తు చేసిన సిట్ అధికారులకు ఆధారాలు దొరికాయనే ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారని సమాచారం. చిన్న ఫైనాన్స్ కంపెనీలకు అప్పులిచ్చేవారట. నయీంను అడ్డు పెట్టుకుని ఈ అధికారులు సాగించిన ఫైనాన్స్ దందాకు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ లోనూ పలు ఫైనాన్స్ సంస్థలు కుదేలయ్యాయట. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో అనేక ఫైనాన్స్ కంపెనీలు దివాళా తీసినట్లు తెలుస్తోంది. నయీం ఫైనాన్స్ లో చిక్కుకున్న వాళ్లంతా ఇప్పుడు బయటకి చెప్పుకోలేకపోతున్నారు. మాజీ నక్సలైట్ నుంచి గ్యాంగ్స్టర్ గా ఎదిగిన నయీం మరింత డబ్బు సంపాదన కోసం పలు వ్యాపారాలు చేసినట్టు విచారణలో తేలింది. ల్యాండ్ సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బును వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి బాగా సంపాదించాడు. విదేశాలకు వెళ్లి ఈ వ్యాపారాలను కొనసాగించాలని భావించాడని అతని అనుచరులు పోలీసులకు తెలిపారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ దగ్గర రౌడీ షీటర్లను బెదిరించి డబ్బు వసూలు చేసిన నయీం ఆ తర్వాత కొందరితో దోస్తీ చేసి పలు సెటిల్మెంట్లకు సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గ్యాంగ్స్టర్ కు భయపడి డబ్బులిచ్చిన వారిలో కొంతమంది నయీం అడుగులకు మడుగులొత్తుతూ అతని నీడలో దందాను 10 రెట్లు పెంచుకున్నట్లు తెలుస్తోంది. నయీం కోసం పనిచేసిన రౌడీ షీటర్లను సిట్ గుర్తించింది. నయీం ఫైనాన్స్ కంపెనీలో వీళ్లే పాత్రధారులు. ఎన్కౌంటర్ తర్వాత నయీంతో సంబంధాలున్న రౌడీ షీటర్లంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నయీం అనుచరులకు కూడా చెప్పకుండా అదృశ్యమైనట్లు తెలిసింది. వీరిపై పోలీసులు దృష్టి సారించారు. ఇక నయీంను అడ్డు పెట్టుకుని ప్రజాప్రతినిధులు కొందరు జోరుగా సెటిల్మెంట్లు చేశారన్న ప్రచారం జరుగుతోంది. శివారు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులు కూడా నయీం పేరుతో లబ్ధి పొందారని తెలుస్తోంది. ఓ మాజీ మంత్రి నయీంతో అనేక భూదందాలు నిర్వహించినట్టు సిట్ అధికారులకు ఆధారాలు లభించాయి. సదరు నేత నయీం పేరు ఉపయోగించి పలు నిర్మాణ సంస్థల్లో వాటాలు కూడా తీసుకున్నారని సమాచారం. మరో ప్రజాప్రతినిధి ఓ సెటిల్మెంట్ విషయంలో నయీంకు నజరానా ఇచ్చారని, దీనికి ఓ రౌడీ షీటర్ మధ్యవర్తిత్వం నేర్పాడని తెలిసింది. బంజారాహిల్స్ లోని సర్వే నంబర్ 403లో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ లో నయీం పేరును ప్రజాప్రతినిధులు వాడినట్టు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. నయీం డైరీని పరిశీలించడంతో పాటు అతని అనుచరులను ప్రశ్నించడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్కౌంటర్ లో నయీం చనిపోయి 3 వారాలు దాటింది. 25 ఏళ్ల నయీం నేర చరిత్ర సీరియల్ ఎపిసోడ్లను తలపిస్తోంది. నయీం కుటుంబంలో ఆడవాళ్లు ఏం చేసుంటారులే అని అనుకుంటే పాపం వాళ్ళు నయీం కన్నా డేంజర్ గాళ్ళు అంటున్నారు పోలీసులు. 5 మెంబర్స్ ఫ్యామిలీ సపోర్ట్ తోనే ఈ గ్యాంగ్స్టర్ దందా సాగింది. ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిట్ కు నేరాల చిట్టాను పోసగుచ్చినట్టు చెబుతున్నారు ఆ 5గురు. నయీం కేసులో పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దందాలు, హత్యలు, బెదిరింపులు, ఫైనాన్స్ వ్యాపారాలతో వ్యవస్థను అతలాకుతలం చేసిన నయీం గ్యాంగ్ విచారణతో 4 జిల్లాల పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది. నయీం కేసు దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ఇప్పటి వరకు 50 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ 5గురు చుట్టూనే కేసులన్నీ తిరుగుతున్నాయి. వాళ్లే నయీం భార్య హసీనా, అక్క సలీమా అలియా సాపా, మేనకోడలు సాజీదా, సోదరుడు ఫహీం, వంట మనిషి ఫర్హానా. నల్గొండ, భువనగిరి, మిర్యాలగూడ, షాద్నగర్, నార్సింగ్, రాజేంద్రనగర్, వనసలిపురం పోలీసులకు ఇప్పుడు వీరంతా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. నయీం చేసిన ప్రతి నేరం వెనుక ఈ 5గురి హస్తం ఉంది. ఈ 5గురు అన్నింటిలోనూ కీలకం. నయీం చేసే ప్రతి దందా గురించి అక్క సలీమాకు తెలుసు. సలీమా అలియా సాపా అంటే నయీంకు ఎనలేని ప్రేమ, అభిమానం. ఆపా ఏం చెప్తే అది జరగాల్సిందే. నయీంతో తిరిగే ప్రతి ఒక్కరికి ఈ విషయం బాగా తెలుసు. ఇక దందాల ద్వారా వచ్చే సొమ్ములో ఆపా వాటా ఆపాకు ఉండాల్సిందే. బయట జరిగే సెటిల్మెంట్ల డబ్బంతా ఆపా అకౌంట్ కే చేరుతుంది. నయీం తరఫున ఎవరినైనా బెదిరించాల్సి వస్తే ఆపానే బెదిరిస్తుంది. ఆపా నుంచి ఫోన్ కాల్ వచ్చిందంటే అది నయీం నుంచి వచ్చినట్టే లెక్క. అవతల వ్యక్తులు జీ ఆపా అనాల్సిందే తప్ప ప్రత్యామ్నాయం ఉండదు. ఎవరైనా ఎదురు చెప్పినట్టు అనిపించినా చాలు కళ్లకు గంతలు పడిపోతాయి. గెస్ట్ కళ్లకు గంతలు పడితే నయీం 10లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఇక మళ్లీ చెప్పనవసరం లేదు. సెటిల్మెంట్ల చిట్టాతో పాటు ఫోన్ బెదిరింపులు నయీంలా డైరీ రాసుకోకున్నా ఆపాకు గుర్తున్నంత వరకు డీటెయిల్ గా చెప్తుందట.
పోలీసులు, పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ ఎవరికైనా ఆపా గురించి బాగా తెలుసట. ఎందుకంటే ఆపా శాసిస్తే నయీం పాటించేవాడట. ఇక వ్యూహాలు రచించడంలోనూ, ప్రత్యర్థుల కదలికల్ని పసిగట్టడంలోనూ సలీమా అలియాస్ ఆపా ఎక్స్పర్ట్ అని తేల్చారు పోలీసులు. ఇక నయీం భార్య హసీనా. భర్త చెడుదిరుగులు తిరిగిన సమయానికి ఇంటికి రాకపోయినా మందలించే భార్యలను చూశాం. ఎవరైనా చంపడానికి భర్త కత్తి పడితే ఆ కత్తివేటు సెకను లేట్ అయినా తన చున్నీతో ప్రాణాలు తీసే ఇలాంటి భార్య దొరకటం నిజంగా నయీం అదృష్టమని అంటారు. లేదంటే ఈ గ్యాంగ్స్టర్ ఆగడాలు బయట ప్రపంచానికైనా తెలిసేవి. లేదా హసీనా అడ్రస్ కూడా తన మరదలు మాదిరిగా గల్లంతు చేసేవాడు నయీం. భర్త ఎంతటి కరడుగట్టిన నేరగాడో హసీనా కూడా అంతే డేంజర్ అంటున్నారు పోలీసులు. ఈ లేడీస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఆడాళ్లు ఇలా కూడా నేరాలు చేస్తారని అధికారులే నోరెళ్ల పెడుతున్నారట. అంతా తానే నడిపించిన సోదరి సలీమా అలియాస్ ఆపా నుంచి కొద్ది రోజుల కిందటే భార్య హసీనాకు పగ్గాలు అప్పచెప్పాడట నయీం. అప్పటి నుంచే నయీం హసీనాలపై కాస్త గుర్రుగా ఉన్నా మళ్లీ సర్దుకుపోయిందట సలీమా. మొత్తానికి భార్య హసీనా సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన సొమ్మంతా మూటగట్టడంతో పాటు లెక్కలో ఏమాత్రం తేడా వచ్చినా అస్సలు సహించేది కాదట. ఇక వరుసకు తమ్ముడైన ఫహీం పైనే నయీం భారం మోపాడు. లేడీస్ ఇంటర్నల్ వ్యవహారాలు చూసుకుంటుంటే ఫహీం బయట వ్యవహారాలని చక్కబెట్టేవాడట. సాధ్యమైనంత త్వరలో నయీం అండర్ గ్రౌండ్ వీడేందుకు తాను వేసిన స్కెచ్ అంతా ఫహీం ద్వారానే అమలు చేసేవాడట. వినాయక చవితి ఉత్సవాలు ఏర్పాటు చేయడం, అక్కడ యూత్ ను అట్రాక్ట్ చేయడం, బిజినెస్ మ్యాన్స్ తన మాట వినని వారందరినీ డెన్ కు తీసుకొచ్చే బాధ్యతలు ఫహీం దగ్గరుండి చూసుకునేవాడు. తన డెన్ల వివరాలతో పాటు కొన్ని సీక్రెట్స్ ను కూడా ఫహీంతో చెప్పుకున్నాడట. ఇప్పుడు డైరీలో లేని కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా ఫహీం నోటి వెంట బయటపడుతున్నాయంటున్నారు పోలీసులు. నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో జురాయిలుగా తిరిగే యూత్ కు నెల జీతాలు వేసే బాధ్యత కూడా ఫహీందేనట. డబ్బులు నయీంవే అయినా వసూళ్లు, పేమెంట్స్ బాధ్యత మాత్రం ఫహీం చూసుకునేవాడట. భర్త నయీం అడుగుజాడల్లో భార్య హసీనా నడుస్తుంటే తానేమీ తక్కువ తిన్నానా అన్నట్టు ఫహీం చేసే ప్రతి యాక్టివిటీని భార్యగా దగ్గరుండి చూసుకునేదట సాజిదా. భర్తకు అడ్వైజులు ఇవ్వడంలో సాజిదాను మించిన వాళ్లు లేరట. ఇక నయీం చేసిన పలు వ్యాపారాలు సాజిదా పేరు మీదే ఉన్నట్టు విచారణలో తేలింది. ఇక వంట మనిషి ఫర్హానా పేరుకే ఆడపిల్ల కానీ ఆమె కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడాలంటే భయంతో వణికిపోయేవారట. నయీం ఎక్కడుంటే అక్కడ ఫర్హానా ఉండాల్సిందేనంటున్నారు పోలీసులు. చూడటానికి అమ్మాయిలా తయారైన ఫర్హానా చీరకొంగు వెనకాల తుపాకీ ఉండాల్సిందేనట. ఇక నయీం దగ్గరకు వచ్చే వారికి ముందుగా ఫర్హానాని ట్రీట్మెంట్ ఇచ్చి పక్క రూమ్ లో ఉండే నయీం దగ్గరికి పంపేదట. ఫర్హానా బెదిరింపులకే సగం చచ్చిపోతే ఇక నయీం ఎదురుపడేసరికి పై ప్రాణాలు పైనే పోయేవని బాధితులు పోలీసుల ముందు గోడు వెళ్లబోసుకున్నారట. సిట్ అధికారుల దర్యాప్తులో ఈ 5గురు ఫ్యామిలీ మెంబర్స్ కీలకంగా మారారు. ఒక్కొక్కరు తమ అనుచరుల వివరాలు వెల్లడిస్తుంటే సిట్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. మొత్తానికి ఆర్థిక లావాదేవీలు, హత్యలు అన్ని ఈ 5 మెంబర్ ఫ్యామిలీ టీంతోనే జరిగేవంటున్నారు దర్యాప్తు అధికారులు. నయీం కేసులో ఇప్పటి వరకు 50 మంది అరెస్ట్ అయ్యారు. వీళ్లంతా నయీం అనుచరులు, బంధువులే. మరో 5గురు కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు పట్టుబడితే కేసు ఓ కొలిక్కి వచ్చినట్టేనని సిట్ టీం భావిస్తోంది. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, పోలీసు అధికారులతో అతడుకున్న సంబంధాలు సంచలనం సృష్టిస్తున్నాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత మొదలైన అరెస్టుల పరంపర 50కి చేరింది. వీళ్లంతా నయీం అనుచరులు, బంధువులే. వాళ్లిచ్చిన సమాచారంతోనే సిట్ అధికారులు దర్యాప్తులో ముందుకెళ్తున్నారు. నయీం భారీ స్థాయిలో ఆస్తులు, నగదు కూడబెట్టాడన్న దానిపై ఇంకా విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు 1200 ఎకరాల భూమికి సంబంధించిన ఆస్తుల పత్రాలు, 2 కోట్ల నగదు, 25 ఏళ్ల డాక్యుమెంట్లు, ఓపెన్ ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. నయీం గతంలో చేసిన నేరాలతో పాటు అతడి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి నిందితుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఇవే ఇప్పుడు ఈ దర్యాప్తులో కీలకంగా మారాయి. మరోవైపు అతడు దాచుకున్న సమాచార పరిశీలన కొనసాగుతుందంటున్నారు సిట్ అధికారులు. నయీం కేసులో మరో 4 కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారని చెబుతున్నారు సిట్ అధికారులు. నయీం ముఖ్య అనుచరులుగా పేరున్న శేషన్న, రామయ్య, జహంగీర్లతో పాటు మరో 2 కీలక వ్యక్తులున్నారని పోలీసులు గుర్తించారు. వీళ్లంతా నయీంకు కుడిభుజం లాంటి వాళ్లని తేలింది. ఎన్కౌంటర్ తర్వాత ఈ 5గురు పరారయ్యారని సమాచారం. నయీం ఆగడాలతో పాటు అతడు దాచిన డబ్బు, సమాచారం ఈ 5గురికి తెలిసిన బలమైన నమ్మకంతో ఉంది సిట్. మహబూబ్నగర్ జిల్లాలోని మన్ననూరు ఏరియాలో భారీగా నగదు డంప్ దాచి ఉంచారనేది పోలీసుల అనుమానం.
సిట్ మాత్రం ఆ 5 కీలక వ్యక్తుల కోసం వేట కొనసాగిస్తోంది. వీళ్లు దొరికితే మాత్రం కేసు కీలక దశకు చేరినట్టేనని భావిస్తున్నారు. ఇక నయీంతో సంబంధాలు ఉన్నాయంటూ విస్తృత ప్రచారం జరిగిన రాజకీయ నేతలు, పోలీసు అధికారుల పరిస్థితి ఏంటన్నది తేలలేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులు నోరు మెదపటం లేదు. విచారణ జరుగుతోందంటూ దాటవేస్తున్నారు. మరి ఎవరెవరితో సంబంధాలున్నాయన్న విషయాలు బయటకు వస్తాయా, లేదంటే నయీం ఎన్కౌంటర్తోనే తెరపడుతుందా అన్నది మాత్రం $1 మిలియన్ ప్రశ్న. ఇది నయీం అరాచకాలపై స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.